హాయ్ అండి. కోడిగుడ్డుని ఉడికించి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు కదా! కానీ ఎప్పుడూ రొటీన్‌గా ఒకే విధంగా కాకుండా ఇలాగా మసాలా చల్లి తింటే గనక ఇది ఎగ్ పెప్పర్ ఫ్రై అండి. ఈ మసాలా గూడా చాలా ఆరోగ్యకరమైన పదార్థాలతో చేసిందే. అన్‌హెల్తీ వర్షన్ అయితే కాదు. టేస్ట్ బావుంటుంది. చాలా ఈజీగా గూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కోడిగుడ్లని ఉడకపెట్టేసి దాన్ని పీల్ తీసేసి ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 స్పూన్ల సాయి మినపప్పు గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. ఇది బాగా కొంచెం వేగిన తర్వాత పావు స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. మినపప్పు వేగడానికి టైం పట్టిద్ది కాబట్టి అది వేగిన తర్వాత మిగతావి వేసుకొని వేయించుకోండి. చివరిగా 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి సిమ్లో పెట్టేసుకొని చక్కగా కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. చూసారు కదా! ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. దీన్ని చల్లారబెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి బరకగా పొడి చేసుకోవాలి. మెత్తగా కాదండి, బరకగా పొడి చేసుకోవాలి. కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ సాయి మినపప్పు, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఆవాలు, జీలకర్ర చిటపటమని వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేయించుకొని ఇందులో మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ఉంది కదా, ఆ ముక్కల్ని కూడా వేసి టాస్ చేసుకోవాలి. బాగా కలకబులకంగా కలపకుండా నీట్గా కలుపుకోండి, బాగుంటుంది. ఈ విధంగా చూసారు కదా, ప్యాన్తో తిప్పుకుంటూ కలుపుకుంటే కనుక కోడిగుడ్డు అనేది విడిపోకుండా నీట్గా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. తినేటప్పుడు ప్రతి బైట్లో ఎగ్ వైటు ఎగ్ ఎల్లో 2 వస్తాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెప్పర్ మసాలా ఉంది కదా, ఆ పొడి మన టేస్ట్ అకార్డింగ్ ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకు సరిపడా మసాలాని పైనుంచి చల్లుకొని కొంచెం ఉప్పు చల్లుకోండి, సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఫైనల్గా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే ఎగ్ మసాలా పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని మనం స్టార్టర్ లాగా తినచ్చు, లేదనుకుంటే సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు, బాగుంటుంది. ఒక్కసారి హెల్దీ వర్షన్లో మనకి అన్‌హెల్దీ థింగ్స్ కంటే కూడా కోడిగుడ్ని ఉడకపెట్టి పెడితే ఎవరు తినరు, కానీ ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.